Hi friends, welcome to Manavir's channel. Present ఈ వీడియో ద్వారా మనం SP125 లో న్యూ వేరియంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో వచ్చేసి కొత్తగా USB పోర్ట్, TFT LCD డిస్ప్లే, అదే విధంగా బ్లూటూత్ కనెక్టివిటీ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అయితే SP125 లో ఉంటాయన్నమాట. సో ఇది చూసుకుంటే లేటెస్ట్ వేరియంట్ అనమాట, అంటే 2025 వేరియంట్. సో ఈ పర్టికులర్ వేరియంట్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ SP125 లో ఫీచర్స్ గురించి చూసుకుంటే కొత్తగా వచ్చేసి ఈ TFT డిజిటల్ మీటర్ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో చూసుకుంటే చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో రోడ్ సింక్ అనే యాప్ ద్వారా మన మొబైల్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే C టైప్ పోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి USB C టైప్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకు చాలా ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. సో చూసుకుంటే దీనిలో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, km/h ఉంటుంది, యావరేజ్ మైలేజ్ ఉంటుంది, రియల్ టైమ్ మైలేజ్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దీనిలో రోడ్ సింక్ అనే యాప్ ద్వారా మన మొబైల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్లో వచ్చే కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అన్ని కూడా మనకు దీంట్లో అయితే చూపిస్తాయి. సో ఇదే కాకుండా మ్యూజిక్ కంట్రోల్స్ కూడా దీని నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా ఫీచర్స్ మనకి డిస్ప్లేలో అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇది చూసుకుంటే చాలా మాడిఫైడ్ డిస్ప్లే అయితే మనకు దీంట్లో ఇచ్చారనమాట. సో ఇంకా చూసుకుంటే దీంట్లో ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ వచ్చేసి ఎడ్జి గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అని పిలుస్తారు. సో ఇలాంటి స్టైలిష్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. సో దీనిలో కౌల్ చూసుకుంటే ఇది వచ్చేసి చాలా స్పోర్టివ్ లుక్ లో ఉండే కౌల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి లుక్ అయితే చూడొచ్చు, చాలా స్పోర్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అనమాట. సో మనం ఆన్ చేసి చూసినప్పుడు ఏంటంటే మనకు హెడ్ ల్యాంప్ అనేది ఇలా బ్లింక్ అవుతుంది. సో చుట్టూ ఏంటంటే LED DRLs కూడా ఇచ్చారనమాట. సో పై వైపున చూసుకుంటే మనకు LED DRLs ఉంటాయి. సో మిడిల్ లో చూసుకుంటే మెయిన్ LED DC హెడ్ ల్యాంప్ ఇచ్చారనమాట. సో ఇలాంటి DC హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఇలా స్ప్లిట్ అలాయ్ వీల్ మోడల్ అయితే ఉంటుంది. సో అలాయ్ వీల్స్ అయితే ఇలాంటి డిజైన్ లో ఉంటాయి. సో వీటిని స్ప్లిట్ అలాయ్ మోడల్ డిజైన్ అని పిలుస్తారనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, డ్రమ్ బ్రేక్ అండ్ డిస్క్ బ్రేక్. సో దీంట్లో మనకు ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సేఫ్టీ కోసం చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే టైర్ వచ్చేసి రేర్లో వైట్ టైర్ ఉంటుంది. అంటే ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు రేర్లో వైట్ టైర్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి వైట్ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే చైన్ వచ్చేసి సీల్డ్ చైన్ ఫీచర్ అని పిలుస్తారు. సో చైన్ విజిబిలిటీ అనేది బయటకు ఉండదు, చైన్ అనేది లోపలైతే ఉంటుందన్నమాట. సో ఇలాంటి చైన్ ఫీచర్ వల్ల ఏంటంటే మనకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది చైన్ది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. సో అదే విధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు, అంటే ఇంజన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. OBD2B వేరియంట్ తో అయితే వచ్చిందనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే PGMFI సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫీచర్ ఉన్న దీంట్లో ఏంటంటే ACG స్టార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇంజన్ లో ACG స్టార్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఫీచర్ లో ఏంటంటే ఇంజన్ అనేది సైలెంట్ గా స్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో వచ్చే టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఈ డిజైన్లో కనిపిస్తుంది అనమాట. సో దీన్ని బోల్డ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ అని పిలుస్తారు. సో ఇలాంటి టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకు పైనుండి చూసినప్పుడు ఇలాంటి డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో దీన్ని డైనమిక్ ట్యాంక్ డిజైన్ అని పిలుస్తారు. సో ఇలాంటి ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ప్రీమియం క్రోమియం ఫినిషింగ్తో ఉండే మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఈ మఫ్లర్ పైన ఇలాంటి క్రోమియం ఫినిషింగ్తో ఉండే కవర్ అయితే ఉంటుంది. ఇది వెహికల్ అట్రాక్టివ్గా కనిపించడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి మఫ్లర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో వచ్చేసి ఈ 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్. దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ వల్ల మనం ఈ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే చూడొచ్చు. సో హోమ్లీ లుక్లో ఉండే గేర్ రాడ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో బ్రేకింగ్ సిస్టమ్ని సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే మనం సింగిల్ బ్రేక్ అప్లై చేసినప్పటికీ 2 బ్రేక్స్ అప్లై అయ్యే విధంగా దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ రైట్ సైడ్లో ఏంటంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ లేదంటే ఇంజన్ కిల్ స్విచ్ అని అంటారనమాట. సో ఇదేంటంటే వెహికల్ని టెంపరీగా ఎక్కడైనా స్టాప్ చేయడానికి అదేవిధంగా మళ్ళీ మూమెంట్లోకి రావడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ సింగిల్ బటన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్గా అదేవిధంగా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్ ఉంటుందన్నమాట. అంటే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్గా పనిచేస్తూ ఇంటిగ్రేటెడ్గా పాసింగ్ ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి బటన్ అయితే చూడొచ్చు. సో ఇది హై బీమ్, ఇది లో బీమ్. సో ఇదే కాకుండా ఇదే పాసింగ్గా ఇవ్వడానికి అంటే హై బీమ్ లో బీమ్ స్విచ్చింగ్ చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ SP125 డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ మిడిల్లో చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది ఎల్ఈడితో వస్తుంది అనమాట. సో మెయిన్ మీటర్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. ఈ సైడ్లో ఏంటంటే డిఆర్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఇది మనం ఆన్ చేసినప్పుడు మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. మిడిల్లో ఉండేది మెయిన్ హెడ్ ల్యాంప్. సో ఇది డీసీ హెడ్ ల్యాంప్ అంటారనమాట. అంటే ఏంటంటే డైరెక్ట్గా బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ అవడం అయితే ఉండదు. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో కొత్తగా ఏంటంటే ఈ సైడ్లో ఈ డిఆర్ఎల్ లైట్స్ అయితే పొజిషన్ ల్యాంప్స్ గారు అయితే ఇచ్చారనమాట. సో ఇలాంటి స్టైలిష్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు అనమాట. సో దీనిపైన చూసుకుంటే ఈ వైజర్ అనేది కొంచెం టాల్గా ఉంటుంది. సో టాల్ వైజర్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే యూనిక్ డిజైన్లో ఉంటుంది. ఈ వైజర్కి 2 సైడ్స్లో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా స్టైలిష్గా ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. వైజర్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. బల్బ్తో అయితే ఇస్తారనమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఈ మడ్గర్ వచ్చేసి ఈ బాడీ కలర్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి ఈ మడ్గర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా సైడ్ నుండి చూసుకుంటే మనకు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ని ఆనుకొని ఈ సైడ్ కౌల్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తాయి. చాలా స్పోర్టివ్ లుక్లో ఇవైతే ఉంటాయి. సో దీనిపైన చాలా స్టైలిష్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎడ్జీ గ్రాఫిక్స్ అని అయితే పిలుస్తారు. సో ఈ కౌల్స్కి ఇక్కడ మిడిల్లో హోండా ఈ వింగ్ ఎంబ్లమ్ అయితే ఇస్తారనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అంతా ఇలా కనిపిస్తుంది. రైడర్ సీట్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఈ SP125 అని చెప్పి దీని నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇది స్టిక్కర్ రూపంలో ఉంటుంది. సో హోండా ఎంబ్లమ్ వచ్చేసి ఇది 3D ఎంబ్లమ్లో ఉంటుందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే మనకి ఇలాంటి ఈ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రంట్ కౌల్స్ నుంచి స్టార్ట్ అయిపోయి పిలియన్ సీట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో సీట్ చూసుకుంటే చాలా కంఫర్ట్గా ఇద్దరు కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి సీట్ అయితే చూడొచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే గ్రాబ్రిల్ వచ్చేసి మెటల్తో వస్తుందన్నమాట. సో ఇలాంటి ఈ గ్రాబ్రిల్ అయితే చూడొచ్చు. చాలా స్టైలిష్గా ఉంటుంది. సింపుల్ లుక్లో ఉంటుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో వచ్చేసి టెయిల్ ల్యాంప్ ఉంటుంది. టెయిల్ ల్యాంప్ వచ్చేసి చాలా షార్ప్ లైట్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది డిఫరెంట్ లుక్లో ఉండే ఈ టెయిల్ ల్యాంప్ని అయితే దీనిలో ఇచ్చారు. ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. ఇక్కడ కింద చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో మనకు వెహికల్ అనేది ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్ నుండి చూసుకుంటే మనకి మఫ్లర్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో వెహికల్ లుక్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇదేంటంటే ఇవి ఈ మాన్యువల్ బటన్స్ అనమాట. సో దీంట్లో సెట్టింగ్ చేసుకోవడానికి ఈ బటన్స్ అయితే పనిచేస్తాయి. మనం ఈ డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇలా ఆన్ అవుతాయి. సో ఈ బటన్స్ యూజ్ చేసి ఈ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ రైట్ బటన్స్ యూజ్ చేసి మనం దీంట్లో డిస్ప్లే ఉన్న ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట. సో మనం దీంట్లో ఈ లెఫ్ట్ రైట్ నొక్కినప్పుడు దీంట్లో అయితే ఈ లెఫ్ట్ రైట్ ఇవైతే చేంజ్ అవుతాయి అనమాట. అప్ డౌన్ నొక్కినప్పుడు ఏంటంటే ఈ అప్ డౌన్లో ఉండే సెట్టింగ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలా దీంట్లో మనకు ఈ సెట్టింగ్ చేసుకోవడానికి అయితే కొత్తగా ప్రొవైడ్ చేశారు. అంటే డిస్ప్లేకి సంబంధించిన ఈ బటన్స్ ఇవన్నమాట. సో ఫ్రంట్లో చూసుకుంటే
దీంట్లో ఈ హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇలా హై బీమ్ వేయడానికి లో బీమ్ వేయడానికి ఈ పాసింగ్ బటన్ అయితే పనిచేస్తుంది. సో ఇంకా ఇక్కడ కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. దీని కింద వచ్చేసి హారన్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బటన్స్ మాత్రమే మనకు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకు సింగిల్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఈ సింగిల్ బటనే మనం ఇంజన్ స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది చూసుకుంటే కిక్ రాడ్ ఉంటుంది రైట్ సైడ్లో. సో కిక్ రాడ్ కూడా యూజ్ చేసి అయితే మనం వెహికల్ స్టార్ట్ చేయవచ్చు. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే ఈ డిజిటల్ మీటర్ కింద అయితే ఉంటుంది. అంటే ఈ హ్యాండిల్ బార్కి అయితే పై వైపున ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ ఆన్ ఆఫ్ చేసి లాక్ చేసే విధంగా దీంట్లో అయితే ఈ ఫీచర్స్ ఉంటాయి. సో దీంట్లో ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే కొంచెం వైడ్గా ఉండే హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడవచ్చు. సో ఈ ఇగ్నిషన్ పైన మెయిన్ మీటర్ అయితే ఉంటుంది, డిజిటల్ మీటర్ అనమాట. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, ఫ్యూల్ ఇండికేటర్ కానీ, రియల్ టైమ్ మైలేజ్ కానీ, యావరేజ్ మైలేజ్ కానీ, అదేవిధంగా ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి మీటర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్. సో ఇదే కాకుండా దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 125 cc కెపాసిటీ అనేది చెప్తాము. ఎగ్జాక్ట్ చూసుకుంటే ఇది 123.94 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 8 kW పవర్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. సో 6000 RPM వద్ద చూసుకుంటే 10.9 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీని ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే PGMFI అని పిలుస్తారు, అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది పిలుస్తారు. సో ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది డైరెక్ట్గా ఇంజన్లోకి అయితే పంపుతుంది. సో ఎలాంటి కార్బోరేటర్స్ ఉండవు. సో ఇలాంటి సిస్టమ్ని సో దీనిలో PGM సిస్టమ్ అయితే పిలుస్తారు అనమాట. సో ఇంజన్లో బోర్ చూసుకుంటే 50 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 63.1 mm స్ట్రోక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ పంప్ అయ్యేటప్పుడు ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా పంప్ అవుతుంది. సో ఎంత రేషియోలో ఫ్యూయల్ అండ్ ఎయిర్ పంప్ అవుతుందని చెప్పి ఈ కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే దీనిలో 2 మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ స్టార్ట్ చేయవచ్చు. సో రెండోది చూసుకుంటే ఇలా రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీనిలో క్లచ్ టైప్ వచ్చేసి మల్టిపుల్ వెట్ క్లచ్ అని పిలుస్తారు. సో దీనిలో గేర్స్ వచ్చేసి 5 గేర్స్ ఉంటాయి. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ గేర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కిందికి ఉంటుంది, తర్వాత న్యూట్రల్, మిగతా గేర్స్ అన్ని కూడా పైకి ఉంటాయి. టోటల్ 5 గేర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే సో దీంట్లో వచ్చేసి ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. సో ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 80/100 సైజులో ఉంటుంది. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో వీల్ వచ్చేసి 18 inches వీల్ సైజ్ ఉంటుంది. అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి వీల్ అండ్ టైర్ ఫ్రంట్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి వైట్ టైర్ అనమాట. అంటే ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వైట్ టైర్ అయితే ఉంటుంది. 100/80 సైజులో ఉండే టైర్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఈ రేర్లో ఉన్న వీల్ చూసుకుంటే ఇది వచ్చేసి 18 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీల్ అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే దీనిలో 2 types ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, అంటే 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో దీనిలో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు ఏంటంటే 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేక్ వచ్చినప్పుడు 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో డ్రమ్ బ్రేకే ఉంటుంది, డిస్క్ బ్రేక్ రాదు ఈ మోడల్లో. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో ఈ ఫ్రేమ్ పైనే వెహికల్ డిజైన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రంట్లో చూసుకుంటే సస్పెన్షన్స్ వచ్చేసి ఇలాంటి మోడల్లో ఉంటాయి. వీటిని టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అని పిలుస్తారు. సో ఇలాంటి రోడ్ కండిషన్లోనే స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు ఫ్రంట్లో. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్స్ కూడా పిలుస్తారు. సో దీంట్లో ఏంటంటే చాలా స్మూత్ యాక్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో కింద చూసుకుంటే 5 స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. 2 sides ఈ సస్పెన్షన్స్కు 5 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 5 స్టెప్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి ఈ స్టెప్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో 12 volts 4 amperes మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాంటి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట బ్యాటరీకి. సో దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది ఫ్రంట్లో వచ్చేసి. ఈ సైడ్లో వచ్చేసి డిఆర్ఎల్ లైట్స్ ఎల్ఈడి ఉంటాయి. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్తో వస్తాయి. రేర్లో చూసుకుంటే టెయిల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దీని లెంత్ 2020 mm లెంత్ అయితే ఇస్తారనమాట.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 785 mm విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, సో దీని హైట్ వచ్చేసి 1103 mm హైట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. 1285 mm వీల్ బేస్ అయితే దీంట్లో ఇస్తారు. సో దీనిలో వీల్ బేస్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనకు రోడ్ గ్రిప్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అంటే ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. సిటీ డ్రైవింగ్ కానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కానీ కంఫర్ట్గా ఉండే విధంగా సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ వెయిట్ చూసుకుంటే వితౌట్ ఫ్యూయల్ వచ్చేసి 116 kgs ఉంటుంది, అంటే 116 kgs అయితే ఉంటుందన్నమాట. ఈ సీట్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు 790 mm సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే డిజైన్ చేశారు. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి చాలా స్పోర్టివ్ లుక్ లో ఉంటుంది. సో పైనుండి చూసినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఉంటుందన్నమాట. సో దీని కెపాసిటీ చూసుకుంటే 11.2 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ 2025 వేరియంట్ SP125 లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో ఇది మైలేజ్ చూసుకుంటే ఈ సెగ్మెంట్ లో టాప్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో కంపెనీ ఇచ్చే మైలేజ్ వచ్చేసి 70 kmpl మైలేజ్ అయితే ఉంటుంది. బట్ మనం రైడ్ చేస్తున్నప్పుడు మనకు 80 and 85 kmpl మైలేజ్ కంటే కూడా ఎక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ మైలేజ్ అనేది రైడింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే మనం ఎలా రైడింగ్ చేస్తాం అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రైస్ చూసుకుంటే మనం చూసే మోడల్ వచ్చేసి టాప్ వేరియంట్. సో దీంట్లో డ్రమ్ వేరియంట్కి వేరే ప్రైస్ ఉంటుంది, డిస్క్ వేరియంట్ కూడా వేరే ప్రైస్ ఉంటుంది. సో ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి డిస్క్ వేరియంట్ టాప్ వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 lakh వరకు అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,27,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా ప్లేస్ని బట్టి అయితే చేంజ్ అవుతుంది, అంటే లొకేషన్ బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ డీలర్షిప్లో అక్కడ ఎంత ప్రైస్ ఉందో అక్కడైతే మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నేను జగిత్యాలలో ఉన్న హోండా షోరూమ్ వెనిలా హోండాలో అయితే నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1 lakh ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అన్ని కలుపుకొని, అంటే దీనిలో యాక్సరీస్ కానీ టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కలుపుకొని అయితే 1,27,000 వరకు అయితే ఉండొచ్చు. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నేను షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2025 SP125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.